హలో ఎవ్రీవన్. ఐఎమ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. రవాణా శాఖ నుంచి మరి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్గా చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు ఛానల్. అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో క్లిక్ చేసి ఫాలో అవ్వండి. అండ్ తెలంగాణ హైకోర్టు కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మన దగ్గర మెటీరియల్ అయితే ఉంది. కేవలం 99 రూపీస్ అండి. కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ 8125642471. సో మనకి ఇది రవాణా శాఖ నుంచి అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఎన్సీఆర్టీసీ నుంచి, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రిక్వైర్మెంట్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ స్టాఫ్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఇది అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 24th మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 24th ఏప్రిల్ వరకు అయితే ఉంటుంది. అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ సంబంధించిన ఒక టెంటివ్ డేట్ అనేది కూడా ఇచ్చారు. మే 2025లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్టులు వచ్చేసరికి జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ పోస్ట్ కోడ్ 1 కింద మనకి శాలరీ వచ్చేసరికి 22,800 నుంచి అండ్ 75,850 వరకు అయితే శాలరీ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆల్ కేటగిరీస్ వైజ్గా కూడా ఇక్కడ పోస్టులు అయితే ఇక్కడ అలోకేట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ పోస్ట్ కోడ్ 2 కింద శాలరీ కూడా సేమ్ అనమాట. 22,800 నుంచి 75,850 వరకు ఉంది. అండ్ జూనియర్ ఇంజనీరింగ్ మెకానికల్ పోస్ట్ కోడ్ 3 కింద శాలరీ సేమ్ 22,800 నుంచి 75,850. జూనియర్ ఇంజనీరింగ్ సివిల్కి వచ్చేసరికి 22,800 నుంచి 75,850 వరకు శాలరీ అయితే ఉంటుందండి. ప్రోగ్రామింగ్ అసోసియేట్ దీనికి కూడా శాలరీ సేమ్ అనమాట. 22,800 నుంచి అండ్ 75,850 అలా అయితే ఉంది. ఇక్కడ సైట్ టోటల్ పోస్టులు అండ్ యూఆర్ వాళ్ళకి, పీడబ్ల్యూఎస్సీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలా కూడా అలోకేట్ చేసి మీకు కనిపిస్తుంది. సో ఇది డిస్క్రిప్షన్లో కూడా ఉంచుతాను. సో చూసుకోండి. అసిస్టెంట్ హెచ్ఆర్ పోస్ట్ కోడ్ 6 కింద 20,250 నుంచి 65,500 వరకు అయితే శాలరీ ఉంది. అసిస్టెంట్ కార్పొరేట్ హాస్పిటాలిటీ వచ్చేసరికి 20,250 నుంచి 65,500 వరకు ఉందండి. జూనియర్ మెయింటైనర్ పోస్ట్ కోడ్ 8 కింద మనకి 18,250 నుంచి 59,200 వరకు అయితే శాలరీ ఉంది. జూనియర్ మెయింటైనర్ మెకానికల్కి వచ్చేసరికి 18,250 నుంచి 59,200 వరకు అయితే ఉంది. ఇక్కడ మనకి పోస్టులు వచ్చేసరికి 72 పోస్టులు అయితే ఉన్నాయండి. సో మనకి ఇక్కడ దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ అనేది కూడా చూసుకుందాం. సో జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి వచ్చేసరికి 25 ఏజ్ అనమాట, ఏజ్ లిమిట్. అండ్ దీనికి వచ్చేసరికి క్వాలిఫికేషన్ 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్లో డిప్లొమా అనేది అవి ఉండాలి. అండ్ జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ కూడా 25 ఏజ్ లిమిట్ అండి. దీనికి కూడా డిప్లొమా అనేది చేసి ఉండాలి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీద. అండ్ జూనియర్ ఇంజనీరింగ్ మెకానికల్కి వచ్చేసరికి ఏజ్ లిమిట్ 25. దీనికి కూడా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి. అండ్ జూనియర్ ఇంజనీరింగ్ సివిల్కి వచ్చేసరికి 25 అనమాట ఏజ్ లిమిట్. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ప్రోగ్రామింగ్ అసోసియేట్కి వచ్చేసరికి అన్నిటికీ ఏజ్ లిమిట్ అనేది సేమ్ అనమాట, 25 అనమాట. అండ్ దీనికి వచ్చేసరికి డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఎస్సీ లేదంటే ఐటీఏ కానీ, బీసీఏ అండ్ బీఎస్సీ కంప్యూటర్ ఎస్సీ కానీ, బీఎస్సీ ఐటీ కానీ చేసి ఉండాలి. అసిస్టెంట్ హెచ్ఆర్కి వచ్చేసరికి దీనికి కూడా ఏజ్ లిమిట్ సేమ్ అనమాట, 25. దీనికి 3 years డిగ్రీ అనేది బీబీఏ కానీ, బీబీఎం మీద కానీ చేసి ఉండాలి. అసిస్టెంట్ కార్పొరేట్ హాస్పిటాలిటీ వచ్చేసరికి 25 ఏజ్ లిమిట్. దీనికి వచ్చేసరికి హోటల్ మేనేజ్మెంట్ లేదంటే ఈక్వలెంట్ మీద చేస్తూ ఉంటే సరిపోతుంది. జూనియర్ మెయింటైనర్ ఎలక్ట్రికల్కి వచ్చేసరికి 25 ఏజ్ లిమిట్. ఐటీఐ లేదంటే ఎన్సీవీటీ కానీ, ఎస్సీవీటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, ట్రేడ్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అర్హులు. జూనియర్ మెయింటైనర్కి వచ్చేసరికి 25 ఏజ్ లిమిట్. ఐటీఏ, ఎన్సీవీటీ, ఎస్సీవీటీ సర్టిఫికేట్, ట్రేడ్కి సంబంధించిన సర్టిఫికేట్ లేదంటే ఈక్వలెంట్ ఉన్న వాళ్ళు అర్హులు అనమాట. సో ఇలా అయితే ఏజ్ లిమిట్స్ అండ్ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి సో ఏజ్ లిమిట్ అనేది 25 years అన్ని జాబ్లకి. సో దానికి కలుపుకొని ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years అండ్ ఓబీసీ వాళ్ళకి +3 years అండ్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాపర్స్కి +10 years ఇలా అయితే ఏజ్ లిమిట్ అయితే ఉన్నాయండి.
సో, సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ అనేది మనకి రైల్వేలో నిర్వహించే దాన్ని బట్టి సేమ్ అలాగే ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిలబస్ అనేది తర్వాత వాళ్ళ అఫీషియల్‌గా వాళ్ళ సైట్ ద్వారా మనకి మెన్షన్ చేస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పారు. 100 క్వెషన్స్ అనేవి ఉంటాయి. ఈచ్ క్వెషన్ 1 మార్క్ కింద అలా ఉంటుంది. నో నెగెటివ్ మార్కింగ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. 90 మినిట్స్ అనమాట టైం అనేది. సో, నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మనకు మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో, మనకి ఈ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది సెంట్రల్ వచ్చేసరికి ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, భోపాల్, ముంబై, కోల్కతా, భువనేశ్వర్, హైదరాబాద్, బెంగుళూరు అండ్ చెన్నై. దీనికి బట్టి ఎటువంటి చేంజెస్ అయితే లేవు. వీటిల్లోనే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. సో, అప్లికేషన్ ఫీ వచ్చేసరికి యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 1000. మిగిలిన వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి నో ఫీ అనమాట. ఈ 1000 కూడా నాన్ రిఫండబుల్ ఫీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో, అది ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సైట్ ఉంది కదా www.ncrtc.in, దీని ద్వారా మనం అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లై చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.